దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 19th April 2024. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? 2వ తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనము. 2 Thessalonians chapter 3 and verse 3. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దుష్టత్వం నుండి దేవుడు మిమ్మలను కాపాడను. హల్లెలూయ. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆయన మిమ్మలను దుష్టత్వం నుండి కాపాడుతున్న దేవుడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. He protects you from all evil. We are living in evil days. మనము భయంకరమైన దినాల్లో, మనము ప్రతికూల పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాము. ప్రతికూల వాతావరణంలో మనం జీవిస్తున్నాము. ప్రతికూల వాతావరణంలో జీవిస్తున్న మనం ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. Let me read this in English. But the Lord is faithful, who shall establish you and keep you from evil. Keep you from evil. ప్రతి దుష్టత్వం నుంచి మిమ్మల్ని కాపాడతాడు. ఈ దుష్ట లోకంలో దుష్టత్వము కనపడుతుంది. మనుషుల ద్వారా దుష్టత్వము, సమాజము ద్వారా దుష్టత్వము, పరిస్థితుల ద్వారా దుష్టత్వము, ప్రతి దుష్టత్వం నుంచి నీ దేవుడు నిన్ను కాపాడుతున్నాడు అని వాగ్దానము చేస్తున్నాడు. దేవుడు నమ్మదగినవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆయన నమ్మదగినట్లు ఎవరు ఉండరు నీకు. Nobody is faithful to you except God. Yeah, to some extent, some degree, people around you may be faithful, your family may be faithful to some extent. కానీ దేవుడైతే సంపూర్ణంగా, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన మాత్రము నమ్మదగిన దేవుడుగానే ఉన్నాడు. ఎంత మంచి వాక్యం అనేది, ఎంత మంచి మాట. మనము ఫెయిత్ఫుల్గా లేకపోయినను మన ఎడల ఫెయిత్ఫుల్గా ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను దుష్టత్వం నుంచి కాపాడుతున్నాడు. కనుక రాబోయే దినాల్లో నీ ప్రయత్నాల్లో, నీకు కలుగుతున్న భయంలో, నీకు కలుగుతున్న అనుమానంలో, నీకు కలుగుతున్న ఆ యొక్క దుఃఖంలో దేవుడు అంటున్నాడు, నిన్ను ప్రతి దుష్టత్వం నుంచి నేను నిన్ను కాపాడుతున్నాను. హిందీ में पढ़ेंगे 2 तेस्सलोनिका पत्र, उसमें 3 अध्याय और 3 वचन पढ़ रहे हैं. परंतु प्रभु सच्चा है, वह तुम्हें दृढ़ता से स्थिर करेगा और उस दृष्टि से सुरक्षित रखेगा. वो आपको दुष्ट से सुरक्षित रखेगा. वो दुष्ट से आपको सुरक्षित रखेगा. प्रभु को बहुत धन्यवाद अदा करते. आपको वो इतना सच्चा परमेश्वर है कि आपको स्थिर करेगा. నిన్ను స్థిరపరిచే దేవుడైనా. ఈరోజు చాలా విషయాలు అస్థిరంగా ఉన్నాము. సంతోషం విషయంలో అస్థిరంగా ఉన్నాం. కుటుంబ ఐక్యత విషయంలో అస్థిరంగా, జాబ్స్ విషయంలో, బిజినెస్ విషయంలో, ఫైనాన్షియల్ విషయంలో, ఆరోగ్య విషయంలో, చాలామంది స్పిరిచువల్ లైఫ్లో, ప్రార్థన జీవితంలో అస్థిరులుగా ఉన్నారు. ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నమ్మినట్లయితే ఆయన నిన్ను ఆ యొక్క ఏరియాస్లో స్థిరపరిచే దేవుడు. ఏ విషయంలో నువ్వు నమ్ముతున్నావో ఆ విషయంలో నిన్ను స్థిరపరిచే దేవుడు. దేవునికి స్తోత్రం. చాలామంది ఉద్యోగ ప్రయత్నాలు చేసి, చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. చాలామంది దే వాంట్ టు బికమ్ బ్యూరోక్రాట్స్. బట్ ఐ వాంట్ టు టెల్ యూ, హూ విల్ ఎస్టాబ్లిష్? ఇట్స్ గాడ్ హూ ఎస్టాబ్లిషెస్ యూ. జాగ్రత్తగా గమనించండి. దేవుడే మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఈరోజు ఎవరైనా ఉన్నతమైన స్థలాల్లో ఉన్నారంటే ఇది కేవలం దేవుడు స్థిరపరచినదే. కనుక నీవు సేవిస్తున్న దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఆయన నిన్ను స్థిరపరిచి ప్రతి దుష్టత్వం నుంచి కాపాడుతున్నాడు, తప్పిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొనని బిడ్డలందరినీ నాయన ప్రతి దుష్టత్వం నుంచి నువ్వు తప్పించినందుకు స్తోత్రం. వారిని స్థిరపరిచినందుకు స్తోత్రం నాయన. వారిని బలపరిచినందుకు స్తోత్రం. వారి ప్రయత్నాలను నువ్వు స్థిరపరిచి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు నాయన తండ్రి, ఏ బాధలో, ఏ వేదనలో, ఏ దుఃఖంలో, ఏ టెన్షన్లో ఉన్నారో వాటన్నిటి నుంచి వారిని విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను దేవా. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేసిన వారిని ముట్టి మీరు స్వస్థపరిచి
సంపూర్ణ ఆరోగ్యమును దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరు చేసిన జాబ్స్లో, బిజినెస్లో మీరుండి నడిపించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలు నాయన దేవ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, దేవ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు, జాబ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ బిడ్డలందరినీ నీవు స్థిరపరిచి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుని వారు దీవించి మీ దయా కిరీటంను ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి నీ బిడ్డలందరినీ స్థిరపరచడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని ప్రభా సత్యమును స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, సత్యం నుంచి విడిపించి సత్యంలో స్థిరపరిచి ప్రభా సత్య సువార్తను ప్రకటించుటకు నాయన తండ్రి, శక్తిగల సువార్తను ప్రకటించుటకు ప్రభా, మహిమగల సువార్తను ప్రకటించుటకు ప్రతి ఒక్కరిని నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాను. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేసినగా దేశాన్ని రక్షించి కాపాడి బలపరిచినందుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావలసిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇంట్లో అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తేక కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడై ఉండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.